హలో అండి. ఇప్పుడు మనం లవ్ నెక్స్ట్ డోర్ డ్రామా 5th ఎపిసోడ్ చూడబోతున్నాం. పాస్ట్లో హీరోయిన్ యూఎస్లో ఉన్నప్పుడు హీరో చూడడానికి వెళ్తాడు. హీరోయిన్ మా రూమ్కి వెళ్దాం రా అని పిలుస్తుంది. హీరో అమ్మాయిల రూమ్కి రమ్మంటావా అని అంటాడు. ఆమె ప్రాబ్లం ఏంటి, నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు వస్తారు అని చెప్తుంది. అతన్ని రూమ్కి తీసుకెళ్తుంది. హీరో మార్నింగ్ లేచి చూసేసరికి హీరోయిన్ కింద పడుకొని ఉంటుంది. హీరో తనకి బెడ్షీట్ కప్పి చూస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ ఫోన్కి ఈరోజు మన డేట్ గురించి మర్చిపోలేదు కదా అని మెసేజ్ వస్తుంది. అది హీరో చూస్తాడు. హీరోయిన్ నిద్రలేస్తుంది. హీరో నీకు మెసేజ్ వచ్చింది అని చెప్తాడు. ఆమె మెసేజ్ చూస్తుంటే హీరో ఎవరు అని అడుగుతాడు. ఆమె నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తుంది. నేను మీట్ అవ్వడానికి వెళ్తున్నాను, నువ్వు రా అని చెప్తుంది. ప్రజెంట్ హీరోయిన్ ఇద్దరు ఆఫీస్కి వస్తారు. లైట్స్ ఆఫ్లో ఉంటేలేక హీరోయిన్ పడిపోబోతుంటుంది. హీరో పట్టుకుంటాడు. హీరో ఇందాక బ్రిడ్జ్ దగ్గర అలా ఎందుకు చేశామని అడుగుతాడు. హీరోయిన్ అవి నాకు ఇవ్వు అని అతని చేతిలో ఉన్న కవర్స్ని తీసుకుంటుంది. ఇలాంటి మంచి రోజు అప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి అని అంటుంది. హీరోయిన్ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. హీరో హెల్ప్ ఏమన్నా కావాలా అని అడుగుతాడు. ఆమె నీకు అసలు కుక్ చేయడం వచ్చా అని అడుగుతుంది. వెళ్ళు కూర్చో అని అంటుంది. హీరో మళ్ళీ వచ్చి చాలా బాగా చేస్తున్నావు, నేను ఆల్రెడీ ఫ్రెండ్కి కాల్ చేశాను, నువ్వెక్కడ ఫింగర్స్ కట్ చేసుకుంటావో అని అంటాడు. హీరోయిన్ నైఫ్ చూపిస్తేలేకే వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఫుడ్ ప్రిపేర్ చేసి హీరో ముందు పెడుతుంది. టేస్ట్ చేసి చాలా బాగుంది అని చెప్తాడు. హీరోయిన్ హీరో వైపు చూస్తూ ఉంటుంది. అతను నర్వస్ ఫీల్ అవుతాడు. అప్పుడే సెకండ్ హీరోయిన్ వస్తుంది. స్మెల్ చూసి చాలా బాగుంది అని అంటుంది. హీరోయిన్ నేనే ప్రిపేర్ చేశాను, ఎందుకు ఇంత లేట్ అయింది అని అంటుంది. హీరో నేను డ్రింక్స్ తీసుకొస్తాను అని వెళ్తాడు. సెకండ్ హీరోయిన్ ఎందుకు సడన్గా వెళ్ళిపోయాడు అని అంటుంది. హీరో ఎందుకు తను నన్ను అలా చూస్తుంది, తన ఐస్ ఎందుకు అలా ఉన్నాయి అని అనుకుంటాడు. సెకండ్ హీరోయిన్ మా మదరు నన్ను బ్లైండ్ డేట్స్కి వెళ్ళమంటుంది, అన్నిటికీ మ్యారేజే సొల్యూషన్ కాదు కదా అని అంటుంది. హీరోయిన్ కరెక్టే, అందుకే నేను అన్నీ క్యాన్సిల్ చేసుకుని వచ్చేసాను అని అంటుంది. ఆమె నేను నిన్ను వెడ్డింగ్ డ్రెస్లో చూడాలనుకున్నాను అని అంటుంది. హీరోయిన్ నా ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఉన్నాయి చూడు అని అంటుంది. ఆమె ఫొటోస్ చూస్తూ చాలా బాగున్నావని, నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా అప్పుడు అని అంటుంది. ఆమె మీరెందుకు బ్రేకప్ అయిందో ఖచ్చితంగా కనుక్కుంటాను అని అంటుంది. కానీ నువ్వు అతన్ని మర్చిపోయావా అని అడుగుతుంది. హీరోయిన్ లేదు, నేను ఇంకా అతన్ని లవ్ చేస్తున్నాను అని చెప్తుంది. అప్పుడే హీరో నేను నా వాలెట్ మర్చిపోయాను అని వస్తాడు. నేను వచ్చే వరకు తినొద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు. హీరోయిన్ మదరు ఫ్రెండ్స్ గ్రూప్ మొత్తం ప్రేయర్ చేయడానికని టెంపుల్కి వెళ్తారు. వాళ్ళ ఫ్యామిలీస్ బాగుండాలని ప్రేయర్ టైల్స్ పైన రాస్తారు. హీరో మదర్ మాత్రం తన కోరికని ఫ్రెంచ్లో రాస్తుంది. హీరో ఫాదర్ని వర్క్ నుండి వస్తున్నారా, వెళ్లే ముందు ఏమన్నా తినేసి వెళ్ళండి, ఈ ఫ్రెండ్స్ గ్రూప్ మొత్తం టెంపుల్కి వెళ్ళారు, ఈరోజు రారు అని చెప్తాడు. అతను ఏం వద్దని చెప్పి వెళ్ళిపోతాడు. హీరోయిన్ హీరో వాళ్ళ ఆఫీస్కి వచ్చి ఉంటుంది. హీరో ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. సీనియరు నేనే పిలిచాను, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంటాడు. హీరోయిన్ని ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేయడానికి జాయిన్ అవ్వమని అడగడానికి పిలిచాను అని చెప్తాడు. హీరో ఒప్పుకోడు. మనం వేరే ప్రాజెక్ట్ కోసం హెల్ప్ చేయడానికి అడిగాము, కానీ మనకి ఇంకో ప్రాజెక్ట్ వచ్చింది, అది స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉంది, తనకి కొన్ని ప్లాన్స్ ఉంటాయి కదా, ఆమె తన ప్రీవియస్ కంపెనీతో ఇన్వాల్వ్ అవ్వడం నాకంత మంచిగా అనిపించలేదు అని అంటాడు. సీనియరు ఆమెకి సారీ చెప్తాడు. నేను నీ గురించి అసలు ఆలోచించలేదు అని అంటాడు. నువ్వు ఇంకా ఆఫీస్కి రావు కాబట్టి ఈరోజు రెస్టారెంట్కి వెళ్దామని చెప్తాడు. సెకండ్ హీరోయిన్ పార్క్లో వస్తూ ఉంటుంది. అక్కడ సెకండ్ హీరో ఏదో సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఆమె ఏమన్నా పోగొట్టుకున్నావా అని అడుగుతుంది. అతను లేదు, నేను 4 లీఫ్ క్లోవర్ కోసం వెతుకుతున్నాను అని చెప్తాడు. ఆమె నేను సెర్చ్ చేస్తాను అని అంటుంది. ఎవరన్నా అమ్మాయి కోసమా అని అడుగుతుంది. అతను అవును అని చెప్తాడు. ఆమె ఒక లీఫ్ని కనిపెడుతుంది. అతను హ్యాపీగా అది తీసుకోబోయి ఆమె హ్యాండ్స్ని పట్టుకుంటాడు, కానీ వదిలేస్తాడు. ఆమె ఆ లీఫ్ని ఇస్తుంది.
అతను అది తీసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. హీరోయిన్ నేను నిజంగానే ఈ ప్రాజెక్ట్లో హెల్ప్ చేయడం ఇష్టం లేదా అని హీరోని అడుగుతుంది. హీరో నీకు డ్రీమ్స్ ఉన్నాయని చెప్పావు కదా, ఫస్ట్ అది ఫైండ్ అవుట్ చెయ్యి అని చెప్తాడు. అప్పుడే హీరో వెనకాల నుండి అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి పట్టుకుంటుంది. నిన్ను చూసి చాలా రోజులైంది అని అంటుంది. సీనియరు ఆమెతో షేమ్లెస్గా ఇక్కడికి ఎందుకు వచ్చావు, హీరోని చూస్తే నీకు బాధగా అనిపించడం లేదా అని అంటాడు. ఆమె లేదు అని హీరోతో నువ్వేమన్నా బాధపడుతున్నావా అని అడుగుతుంది. అతను లేదు అని చెప్తాడు. సీనియరు నువ్వు వేరే అబ్బాయి కోసం తనను వదిలేసి వెళ్ళిపోయావని అంటాడు. ఆమె నేను ఇక్కడికి క్లయింట్ లాగా వచ్చాను అని చెప్తుంది. సీనియరు అయితే ఏం వర్క్ మీద వచ్చావు చెప్పు అని అడుగుతాడు. ఆమె నాతో ఒక బ్రాండ్ కొలాబ్ అయింది, వాళ్ళు నా ప్రోడక్ట్స్ని రిలీజ్ చేస్తారు ఈ ఇయరు, నేను అవి డిస్ప్లే చేయాలని అనుకుంటున్నాను, దానికి ఒక డిజైనర్ స్ట్రక్చర్ కావాలనుకుంటున్నాను, అందుకే వచ్చాను అని చెప్తుంది. జూనియరు అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మన ఆఫీస్కి ఎందుకు వచ్చింది, నీకు వాళ్ళ గురించి ఏమన్నా తెలుసా అని హీరోయిన్ అడుగుతుంది. హీరోయిన్ వాళ్ళిద్దరూ కాలేజ్లో మీట్ అయ్యారు, 1 year డేటింగ్ చేసుకున్నారు అని చెప్తుంది. ఆమె నాకు అదంతా ముందే తెలుసు, వాళ్ళ రిలేషన్ ఎలా ఉండేది అని అడుగుతుంది. హీరోయిన్ వాళ్ళు చాలా ప్యాషనేట్గా ఉండేవారు అని చెప్తుంది. పాస్ట్లో ఒకసారి హీరోయిన్ ఇంటి దగ్గర వస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంటి ముందు కార్ ఆగి ఉంటుంది. ఆమె మా ఇంటి ముందు కార్ ఎవరు ఆపారు అని చూస్తుంది. కార్లో కిస్ చేసుకుంటూ ఉంటారు. హీరోయిన్ ఆ కార్ విండోని కొడుతుంది. హీరో అతని గర్ల్ ఫ్రెండ్ని కిస్ చేసుకునే చూసి హీరోయిన్ అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఎక్స్ గర్ల్ ఫ్రెండు నీకు మేము అలా అనిపించామా అని అంటుంది. హీరోయిన్ ఆమెకి సారీ చెప్తుంది. ఆమె నువ్వు ఇతని ఫ్రెండు కదా, నీ గురించి చాలా చెప్పేవాడు అని అంటుంది. నువ్వు యుఎస్లో ఉండేదానివి కదా అని అంటుంది. హీరోయిన్ నేను వచ్చేసాను అని చెప్తుంది. ఆమె అయితే నాకు హెల్ప్ చేయవా, నేను ఒక ప్రాజెక్ట్ చెప్పాను, మీ ఫ్రెండ్ చేయనంటున్నాడు, నువ్వే ఎలాగైనా ఒప్పించాలి అని అడుగుతుంది. ఆమె హీరోతో ఒకసారి నా స్టూడియోకి రా, తర్వాత డిసైడ్ అవ్వు అని అంటుంది. సీనియర్తో మీ ఎంప్లాయీస్ అందరూ రాండి అని చెప్తుంది. హీరోయిన్ కూడా పిలుస్తుంది. ఆమె నేనేం ఎంప్లాయీని కాదు కదా, రాను అని చెప్తుంది. హీరోయిన్ ఫాదర్ స్మోక్ చేయబోతుంటే హీరో చూస్తాడు. వాళ్ళిద్దరూ డ్రింక్ చేయడానికి వెళ్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ ఆమె బ్రదర్ రూమ్లోకి వెళ్ళి నిద్రలేయమని అంటుంది. అతని పైన కూర్చొని బాగా కొడుతూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ ఇంకా ఆపు అని తోసేస్తాడు. అప్పుడే వాళ్ళ బ్రదరు రూమ్లోకి వస్తాడు. వాళ్ళిద్దరిని అలా చూస్తూ వీళ్ళు ఇక్కడ ఏదో చేస్తున్నారు అని అరుస్తూ వెళ్తాడు. హీరో నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు అని ఆపడానికి వెళ్తాడు. తనకి కాలుకి దెబ్బ తగులుతుంది. హీరో హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. హీరో ఫాదరు ఫింగర్ బెనికింది అని చెప్తాడు. హీరోయిన్ విరగలేదు కదా అని అంటుంది. హీరో నీకు నా కాలు గురించి తెలుసు కదా, నేను కదల్చలేకపోతున్నాను అని చెప్తాడు. హీరోయిన్ నువ్వెప్పుడు అలాగే చెప్తావు అని అంటుంది. హీరో నీకు తెలుసు కదా నా కాలుకి ఏం జరిగిందో అని అంటాడు. వాళ్ళిద్దరూ ఆర్గ్యూ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. హీరోయిన్ ఫాదరు అతనికి ఏం కాలేదు కదా అని అంటాడు. ఆమె 1 week రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్తుంది. హీరో ఫాదరు అసలేం జరిగింది అని అడుగుతాడు. నైట్ హీరోయిన్ ఫాదర్ బాగా డ్రింక్ చేసేస్తారు. అప్పుడు హీరో వాళ్ళ ఇంట్లో పడుకుంటాడు. హీరో ఫాదరు ఇంకెప్పుడు అతనితో డ్రింక్ చేయకు, చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తాడు అని చెప్తాడు. హీరోయిన్ కార్ కీస్ తీసుకొని నేను డ్రాప్ చేస్తాను అని చెప్తుంది. అతను నేనే డ్రైవ్ చేసుకొని వెళ్తాను అని అంటాడు. మళ్ళీ నడవలేకపోయేసరికి హీరోయిన్ని డ్రాప్ చేయమని అడుగుతాడు. సెకండ్ హీరోయిన్ అతనికి అమ్మాయికి లీఫ్ ఇచ్చావా అని అడుగుతుంది. తనకి నచ్చిందా అని అడుగుతుంది. అతను ఆమెకి నచ్చలేదు, నేను ఇది వేరే అమ్మాయి వెతికిచ్చింది అని చెప్పాను అని చెప్తాడు. ఆమె ఎందుకు అలా చెప్పావు, నువ్వే వెతికి తెచ్చానని చెప్పొచ్చు కదా అని అంటుంది. అతను అబద్ధాలు ఎందుకు చెప్పడం అని అంటాడు. హీరో వాళ్ళు అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ స్టూడియోకి వెళ్తారు. ఆమె కాలు చూసి ఏమైంది అని అడుగుతుంది. హీరోయిన్ అతనికి దెబ్బ తగిలింది, 2 weeks రెస్ట్ తీసుకోవాలి, అందుకే నేను తీసుకొచ్చాను అని చెప్తుంది. ఆమె మీ సీనియర్కి హెల్త్ బాగలేదంట, రావడం లేదని చెప్పాడు అని
అంటుంది. ఆమె హీరోని లోపలికి తీసుకెళ్తుంది. అక్కడంతా ఫుడ్ స్టోర్ చేసిన జార్స్ చాలా ఉంటాయి. హీరోయిన్ ఆమెని నేను ఇవన్నీ ఒకసారి చూడొచ్చా అని అడుగుతుంది. హీరో నువ్వు ప్రిపేర్ చేస్తున్నావా అని అంటాడు. ఆమె అవును, నేను కొన్ని సాసెస్ పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. నీకు తెలుసు కదా మా ఫాదరు బాగా ఫుడ్ ప్రిపేర్ చేస్తాడని అని అంటుంది. హీరోయిన్ అయితే మీ ఫాదరు ఇక్కడే చేస్తాడా అని అడుగుతుంది. ఆమె లేదు, వేరే దగ్గర చేస్తారు, నేను ఇవి చూసుకుంటున్నాను. బౌల్స్ చేసేటప్పుడు వాటిల్లో ఏం స్టోర్ చేస్తారో తెలుసుకోవాలి కదా అని చెప్తుంది. ఈరోజు ప్రిపేర్ చేయడానికి కొంతమంది లేడీస్ వస్తారు అని చెప్తుంది. హీరోయిన్ నేను హెల్ప్ చేస్తాను అని చెప్తుంది. హీరోయిన్ ఆ వచ్చిన వాళ్ళతో పాటు అవన్నీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుంటూ అవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. లాస్ట్కి హీరో కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ హీరోతో నీతో ఒక నిమిషం మాట్లాడాలి రా అని పిలుస్తుంది. వాళ్ళిద్దరూ స్టూడియోలోకి వెళ్తారు. ఆమె నాతో బ్రేకప్ అయిపోయాక ఎవరితోనో డేటింగ్ చేసావా అని అడుగుతుంది. అతను చేశాను అని చెప్తాడు. ఆమె చేసుంటావులే, నాతో కూడా ఫస్ట్ నేను అడిగాననే కథ స్టార్ట్ చేశావు అని అంటుంది. హీరో లేదు, నేను నిన్ను చాలా లైక్ చేశాను అని చెప్తాడు. ఆమె నేను కూడా, కానీ నేను చాలా మిస్ అవుతున్నాను అని చెప్తుంది. అతను వర్క్ కోసమే కదా నన్ను మీట్ అయింది ఇప్పుడు అని అంటాడు. ఆమె అవును, కానీ నిన్ను చూడ్డానికి అది కూడా ఒక ఎక్స్క్యూజ్ అని చెప్తుంది. ఆమె ప్రిపేర్ చేసిన పాట్స్ హీరోకి చూపిస్తూ ఉంటుంది. నువ్వు ట్రై చేస్తావా అని అడుగుతుంది. వాళ్ళిద్దరూ బౌల్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ అక్కడికి వస్తుంది. వాళ్ళని చూస్తూ ఆగిపోతుంది. వెళ్ళిపోతుంటే వాళ్ళు హీరోయిన్ని చూస్తారు. ఆమె నేను వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి వచ్చాను అని చెప్తుంది. ఆమె లాస్ట్లో ఉంది అని వెళ్ళు అని చెప్తుంది. హీరోయిన్ హీరోకి సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుకోలేదు, కానీ ఆ చైర్ సౌండ్ రావడం వల్ల అలా అయింది అని చెప్తుంది. మీ ఇద్దరు చూడ్డానికి చాలా బాగున్నారు అని చెప్తుంది. మళ్ళీ మీ ఇద్దరు వర్కౌట్ అవ్వండి, బాగుంటుంది అని చెప్తుంది. హీరో నేను నీకు ముందే చెప్పాను వేరే వాళ్ళ విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వద్దని అని అంటాడు. ఆమె ఫ్రెండ్స్ ఇవన్నీ మాట్లాడుకోవచ్చు అని అంటుంది. హీరో లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. సీనియరు మిగిలిన ఎంప్లాయీస్ అందరూ వస్తారు. హీరో హీరోయిన్ని తన ఫియాన్సీని ఇంకా లవ్ చేస్తున్నానని చెప్పేది వింటాడు. అది గుర్తు చేసుకొని ఆలోచించుకుంటూ ఫీల్ అవుతుంటాడు. సెకండ్ హీరోయిన్ వాళ్ళు ఒక ఎమర్జెన్సీ కాల్ వస్తే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తారు. ఆమె చాలా పెయిన్గా ఉంది, అందుకే హెల్ప్ కోసం కాల్ చేశాను అని చెప్తుంది. ఆ అమ్మాయికి ఫీవర్ చాలా ఎక్కువగా. హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అక్కడ ఉన్న వాళ్ళని నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారా అని అడుగుతుంది. హీరోయిన్ నేను చేస్తాను అని చెప్తుంది. ఆమె ఒక జార్ని స్టూడియోలోకి షిఫ్ట్ చేయాలి అని చెప్తుంది. వాళ్ళిద్దరూ ఆ జార్ని షిఫ్ట్ చేస్తుంటారు. ఆమె ఇది మన వల్ల కాదు, నేను ఎవరిని హెల్ప్ అడుగుతాను ఆగు అని చెప్పి వెళ్తుంటుంది. హీరోయిన్ నేను చేస్తాను అని తీసుకెళ్తుంటే అది ఒక రాయి తగిలి జారు కింద పడి పగిలిపోతుంది. హీరోయిన్ కూడా పడిపోతుంది. హీరో తనని దెబ్బలు ఏమన్నా తగిలాయా అని అడుగుతాడు. ఆమె పేస్ట్ అంతా పోయింది అని అంటుంది. హీరో అదంత ఇంపార్టెంట్ కాదు అని హీరోయిన్ని తిడతాడు. ఆమె నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది అని చెప్తుంది. హీరోయిన్ నేను క్లీన్ చేస్తాను అని అంటే హీరో ఇంక టచ్ చేయొద్దు, మళ్ళీ ఏదో ఒకటి చేస్తావు అని అంటాడు. ఆమె ఇంక చాలు అని హీరోయిన్ని డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్తుంది. సెకండ్ హీరో వాళ్ళు ఒక ఓల్డ్ లేడీకి హెల్ప్ చేస్తారు. అప్పుడే అతనికి కాల్ వస్తుంది. అతను వచ్చేస్తాడు. ఒక అమ్మాయి లేదు, దానికి హెల్త్ కూడా బాగాలేదు, నేను ఇప్పుడే షాప్కి వెళ్ళాను, నేను వస్తే లేక ఆ అమ్మాయి లేదు అని చెప్తుంది. పక్కన వాళ్ళు పారామెడిక్ వాళ్ళు వచ్చారు అని చెప్పారు అని చెప్తుంది. సెకండ్ హీరోయిన్ వాళ్ళు ఆ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. డాక్టరు గార్డెన్ వస్తేనే మంచిది అని చెప్తాడు. ఆ అమ్మాయి చేతిలో ఒక 4 లీఫ్ ఉంటుంది. హీరోయిన్ అది తీసుకుంటుంది. అప్పుడే సెకండ్ హీరో అక్కడికి వస్తాడు. ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి నేను మీ డాడీని వచ్చాను, కళ్ళు తెరువు అని అంటాడు. ఆ అమ్మాయి చూస్తుంది.
హీరోయిన్ అందరి కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. అందరూ తింటూ ఉంటారు. అందరూ ఫుడ్ చాలా బాగుంది అని చెప్తారు. హీరో మాత్రం తినడు, అసలు అక్కడ ఉండడు. హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ని ఇంక చాలు, ఈరోజు చాలా వర్క్ చేసావని చెప్తుంది. ఆమె లేదులే, నేను ఆ జార్ని కూడా పగలగొట్టాను కదా అని వాళ్ళిద్దరూ ఆ ఫుడ్ రెసిపీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సెకండ్ హీరోయిన్ అతనితో, నువ్వు అమ్మాయిని ఫాదర్వా, అలా బాగలేని అమ్మాయిని ఇంట్లో ఎలా వదిలేసావని అడుగుతుంది. నేను లాస్ట్ టైం చూసినప్పుడు కూడా తను ఒక్కటే ఉంది, ఈరోజు ఒక్కటే ఉంది అని చెప్తుంది. ఆ అమ్మాయిని నర్స్ తీసుకొస్తుంది. సెకండ్ హీరోయిన్తో, మా ఫాదర్ని తిట్టొద్దు, ఇంకోసారి నిన్ను చూస్తే నేను అస్సలు పట్టించుకోను అని చెప్తుంది. హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అతనితో, ఇక్కడ ఏం చేస్తున్నామని అడుగుతుంది. నువ్వు విన్నావు కదా మీ ఫ్రెండు మన ఇద్దరి గురించి ఏం చెప్పిందో, కానీ మనం అలా లేము, నేను ఒక్కదాన్ని అలా ఉండేదాన్ని, నువ్వు అసలు ఏం ఇంట్రెస్ట్ చూపించేవాడివి కాదు అని అంటుంది. హీరో, అందుకనేనా నాతో బ్రేకప్ చేసుకున్నావని అంటాడు. ఆమె, అవును, కానీ ఈరోజు నువ్వు నీ ఫ్రెండ్ని తిట్టావు, నాతో ఎప్పుడు అలా బిహేవ్ చేయలేదు, తనదేం తప్పు లేదు, ఆ జార్కి ఆల్రెడీ క్రాక్స్ ఉన్నాయని చెప్తుంది. హీరోయిన్ ఆ జార్స్ దగ్గరికి వస్తుంది. అక్కడ తన టాప్ హ్యాంగ్ చేసి ఉండే చూస్తుంది. తను డ్రెస్ చేసుకున్నప్పుడు ఆ టాప్ని పక్కన పెట్టేస్తుంది. హీరో దాన్ని తీసుకెళ్ళి వాష్ చేస్తాడు. హీరో కూడా ఆ జార్స్ దగ్గరికి వస్తాడు. హీరోయిన్ని చూసి ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతాడు. ఆమె, నువ్వేం చేస్తున్నావని అంటే, హీరో నిద్ర రాలేదు అందుకే బయటకు వచ్చాను అని చెప్తాడు. ఆమె, నువ్వేం తినలేదు కదా అందుకే అని అంటుంది. హీరో, ఏం సెర్చ్ చేస్తున్నావని అడుగుతాడు. ఆమె, ఈ జార్స్లో 100 days old సోయా సాస్ ఉందంట, దానికోసమే సెర్చ్ చేస్తున్నాను అని చెప్తుంది. హీరో, నువ్వు ఇక్కడ చూడు, నేను ఆ సైడ్ చూస్తాను అని చెప్తాడు. హీరోయిన్ ఇక్కడ ఉంది అని చెప్తుంది. హీరో ఆ కలర్ చూసి, కలర్ బాగా డార్క్ అయింది అని అంటాడు. హీరోయిన్, ఈ జార్ చాలా షైనింగ్గా ఉంది, ఇప్పుడు నాకు నా డ్రీమ్ ఏంటో అర్థమైంది, నేను కుక్ చేయాలనుకుంటాను అని చెప్తుంది. హీరో ఆమెను చూస్తూ చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు. హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండు, నువ్వు నీ ఫ్రెండ్తో ఉంటే చాలా డిఫరెంట్గా ఉంటావు, ఎప్పుడు ఆమెనే చూస్తూ ఉంటావు, తను నవ్వితే నువ్వు నవ్వుతావు అని అంటుంది. అప్పుడు హీరోకి అది గుర్తుకు వస్తుంది. నేను నా ఫీలింగ్స్ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను, కానీ తను ఇలా హ్యాపీగా ఉండడం చూస్తే తనని లైక్ చేయకుండా ఉండలేకపోతున్నాను అనిపిస్తుంది అని అనుకుంటాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం.